గడిచిన కాలంలో మనం కొండ మీది ప్రసంగములోని అనేకమైనటువంటి విషయాలను నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినం కూడా మనం 8వ మరియు 9వ ధన్యత అంటే చివరి 2 ధన్యతలు కూడా ఒకే ధన్యతగా నేర్చుకోవచ్చు. అది ఎందుకో ఎలాగో అన్నటువంటి విషయాలు మనం ముందుకు సాగుతూ ఆలోచించేద్దాం. గడిచిన కాలంలో మనం 7వ ధన్యతగా నేర్చుకున్నటువంటి ధన్యత సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనేది నేర్చుకోవటం జరిగింది. సమాధాన పరిచేటువంటి స్థితి అనేది ఒక ఉన్నత ఉత్తమ ఆధ్యాత్మిక స్థితి అని, సమాధాన పరిచే స్థితికి రావడానికి మునుపు మనము దేవుడితోనూ జీవులతోనూ సమాధాన పడాలి అని, ఇది అర్పణ కంటే ప్రాముఖ్యమైనదని మనము నేర్చుకొని ఉన్నాం. సో ఈ సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న ఈ 3 వచనాల్లో 8, 9 ధన్యతలు ఉన్నాయి. వాటిని గురించి మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఇక్కడ ధన్యులు 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 అని చెప్పబడినటువంటి మాటలను బట్టి ఈ కొండ మీద ప్రసంగంలో నవధన్యతలు అని, అంటే 9 రకాలైన ధన్యతలు అని, ధన్యులు అనేవి ఇక్కడ మనకు 3వ వచనం నుండి 12వ వచనం వరకు 9 సార్లు ప్రస్తావించబడింది. దాన్ని బట్టి నవధన్యతలను చెప్పబడింది. అయితే ఈ 8వది నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అనేటటువంటి ఈ మాట, అలాగే నా నిమిత్తము మీరు హింసల పాలవుతారు, మిమ్మల్ని నిందిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు అని ప్రభు మాట్లాడుతున్నది 9వ ధన్యతగా చెప్పబడింది. అయితే ఈ 2 కూడా ఒకటే ధన్యతగా తీసుకోవచ్చు అని ఎందుకంటున్నానంటే, 2 కూడా హింసకు సంబంధించినవి. 2 హింసలు పొందేటటువంటి శిష్యులకు లేదా విశ్వాసులకు లేదా అనుచరులకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి 8, 9 ధన్యతలు మనం ఒకటే విధంగా నేర్చుకోవటం చేద్దాం. ఇవి కలపబడి ఉన్నటువంటివి అనేది గుర్తుపెట్టుకోండి. ఇక మొదటి 8 ధన్యతలకి 9వ ధన్యతకి ఒక ప్రాథమికమైనటువంటి తేడా ఉంది. అదేంటి అని అంటే, మొదటి ధన్యత నుంచి వారు 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 అని చెప్పినటువంటి రీతి మనకు కనబడుతుంది. 9వ వచనంలో 9వ ధన్యతలోకి వచ్చేసరికి మాత్రమే మీరు అని చెప్పబడుతుంది. గమనించండి. వారు వారు అని మొదటి 8 ధన్యతల్లో చెప్పబడినటువంటి మాట అదే, నీతి నిమిత్తం హింసింపబడు వారు, ఆత్మ విషయమై దీనులైన వారు, సమాధానపరచు వారు అని ఈ మాటలు మనకు మొదటి 8 ధన్యతల్లో కనపడతాయి. 9వ ధన్యతలో మీరు అనేటటువంటి మాట చెప్పడం అనేది జరుగుతుంది. బేసికలీ ఈ 9వ వచనం ప్యూర్లీ యేసుక్రీస్తు శిష్యులకు సంబంధించినటువంటి ధన్యతగా చాలా మంది పండితులు అభివర్ణిస్తారు. ఎందుకనంటే అప్పటికి యేసుక్రీస్తుకు శిష్యులు వచ్చారు. అలా వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా నా నిమిత్తమే భవిష్యత్తులో మీకు జరుగుతుంది, మీరు ప్రిపేర్డ్ గా ఉండండి అని మెంటల్ గా ప్రిపేర్ చేస్తూ చెప్పినటువంటి మాట అది. ఓకే, బాగుంది. ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ అని అంటారు దాన్ని. ఇందుకు నీతి నిమిత్తమై హింసింపబడు వారు ధన్యులు అన్నటువంటి మాట
ఏంటి అర్థం అనేటటువంటి విషయం మనకు తెలియాలి. ఒకసారి అంటే మీరు నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు అనేది అనే మాటలు ఇవన్నీ మనం చాలా సార్లు విని ఉంటారు. సో విన్నటువంటి వారు మీకు ఇంతవరకు ఏమని అది ఇన్ఫర్మేషన్ అందిందో, సమాచారం ఏ మేర మీకు అందుబాటులోకి వచ్చిందో ఒకసారి మీ నుంచి నేను వినాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. కాబట్టి ప్రియులు దయచేసి మీ యొక్క రెస్పాన్సెస్ ను తెలియపరచవలసిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ముందుగా తిరుపతి ఆన్లైన్ వాళ్ళు చెప్పండి. ఆ తదుపరి జేసీసీ ఆన్లైన్ వాళ్ళు మీరు ఇంతవరకు విన్నటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ సంబంధించిన విషయాలు పంచుకుంటారు. ముందుగా తిరుపతి నుంచి ఏర్పాటైనటువంటి సహోదరులు గాని సహోదరిమణులు గాని ఒక ఇద్దరు మాట్లాడవలసిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. త్వరపడి మాట్లాడండి. నీతి నిమిత్తం హింసింపబడువారంటే ఎలా ఉంటారు ఏంటి అనేది ఒకసారి తెలియపరచండి. చాలాసార్లు విని ఉంటారు కదా. నీతి నిమిత్తం అంటే మేలు చేసి కీడు అనుభవించడం. ఓకేనా. మన మీద అన్యాయముగా ఏ విషయమైనా వచ్చినప్పటికీ మనం స్పందించకుండా మౌనం వహించడం. ఓకే అన్న, రైట్. మిగతా వాళ్ళు మాట్లాడినమ్మా. ఎవరో మాట్లాడుతా ఉన్నారు ఇంత ముందు. వందనాలమ్మా, చెప్పండి. దేవుని పని చేసినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మనం నీతిగా ఓకే ఎలాంటి ఇబ్బంది వచ్చినా దేవుని పనిలో ఓకే ఓకేమ్మా, రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు జేసీసీ ఆన్లైన్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క స్పందనలు తెలియపరచండి త్వరగా. వందనాలమ్మా, చెప్పండి. అదేనా, మనము ఏదైనా ఒక పని చేయనప్పుడు అది మీరు చేసినారు, ఇది చెడ్డ పని మీరు చేసినారు అని అన్నప్పుడు మనము భరించడము, అది నీతి నిమిత్తము హింసింపబడినట్లున్నా అని అనుకుంటున్నా. ఒక భార్యాభర్తల మధ్య గాని ఏదైనా అట్లా జరిగినప్పుడు అది మనం భరించి మళ్ళీ తిరిగి ఆ వ్యక్తితోనే సమాధానముగా ఉండవలసి ఉన్నప్పుడు నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. నేను ఎప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను. ఓకేమ్మా, మంచిదమ్మా. ఇంకొకరు మాట్లాడండి. వందనాలన్నా. చెప్తలే. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఈ లోకము నాకు వేరుగా బ్రతికినప్పుడు, క్రీస్తుని ధరించినప్పుడు, ఆయనకి క్రీస్తు వలనైన నిందను మనము మేలనుకొని ఎంచినప్పుడు నీతి విషయమై ఇబ్బంది పడేవారు ధన్యులని నేను అనుకుంటున్నాను అన్న. ఓకేమ్మా, రైట్. మంచి విషయాలు పంచుకున్నారు, సంతోషం. ఇక్కడ చాలా వరకు మీకు ఒక క్లారిటీ ఉంది దీని విషయమై. అయితే ఒకటి, ఇక్కడ నీతి అన్నటువంటి పదానికి ఇప్పుడు నీతి నిమిత్తము అన్నటువంటి ఆ మాట మనం మరొక సువార్త పత్రికలో చూస్తే అక్కడ క్రీస్తు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. నీతి అన్నదానికి అర్థం విశ్వాసము వెల్లడి కాకమునుపు అనే మాట గల్తీ పత్రికలో మనం చూస్తాం కదా. ఈ విశ్వాసం అన్న, నీతి అన్న ఇవన్నీ కూడా యేసు క్రీస్తుకు సంబంధించినటువంటి పదాలు. అందుకే మనం లూకాసు వార్తలో 6వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 22వ వచనం. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు అని మాట్లాడుతూ ఉంటున్నారు. క్లారిటీగా మనుష్య కుమారుని నిమిత్తము. అలాగే మత్తయి సువార్తలో కూడా మనం చూసాం, నా నిమిత్తము అని అంటాడు. నీతి నిమిత్తము అన్న దగ్గర నా నిమిత్తము అని కూడా ప్రభు చెప్పటం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, క్రీస్తును ధరించిన
సమయంలో ఆయన రక్షకుడిగా అంగీకరించిన పరిస్థితుల్లో మన పరిస్థితులు అంటే అపోస్తలులకు ఉన్నటువంటి గడ్డు పరిస్థితులు అయితే రావు కానీ, బాగా వినండి, మళ్ళీ చెప్తున్నాను, శిష్యులకు అపోస్తలులకు వచ్చేటటువంటి దారుణమైన పరిస్థితులు అయితే మనకి ఇప్పుడు లేవు కానీ, మనం మన తరహాలో పొందుకునేటటువంటి అవమానాలు మరో రకంగా ఉంటాయి. దీన్నే యేసుప్రభు చెప్పాడు, భార్యకి భర్తకి, అత్తకి కోడలికి, తండ్రికి కుమారునికి, సహోదరునికి సహోదరునికి, తండ్రికి బిడ్డకి, తల్లికి బిడ్డకి నేను వైరం పెట్టవచ్చి తిని అని. అంటే ఎప్పుడైతే నీతి అనేది ఒక మనిషిలోనికి వస్తుందో దుర్నీతికి నీతికి పొత్తు కుదరదు కదా. అలాగే వెలుగుకు చీకటికి పొత్తు కుదరదు. వెలుగు ఉన్న చోట చీకటి ఉండలేదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. అలాగా క్రీస్తుకు బెలియాలతో సంబంధం లేదు కదా, వెలుగుకు చీకటితో పొత్తు ఉండదు కదా, అందుకే కత్తులు దూచుకుంటూ ఉంటారు. సో ఇక్కడ సొంత వాళ్ళుగా మనకు అన్ని వాళ్ళే ఉన్నటువంటి వాళ్ళు సైతం మనల్ని అవమానకరంగా మాట్లాడటం, మనల్ని బాధ పెట్టడం, మనల్ని హింస పెట్టడం, ఇంకా ప్రభుని నమ్ముకున్నామని ఇంటి నుంచి కూడా వెలివేయటం, ఇట్లాంటివి జరుగుతాయి అంతే మహా అంటే. లేదు వెలివేయకపోయినా మనల్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా యొక్క సహవాసంలో మా సంఘంలో ఒక తమ్ముడు, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి తమ్ముడు ఉన్నాడు, మధుమోహన్ రెడ్డి అని. అబ్బాయి మారు మనసు పొందినటువంటి తొలినాళ్ళ నుంచి ఇప్పటిదాకా దాదాపు 10-15 సంవత్సరాలు అవుతుంది అబ్బాయి మారు మనసు పొంది. వాళ్ళ ఊర్లోకి వెళ్తున్నప్పుడు ప్రారంభంలో అరుగుల మీద అక్కడ చావిళ్లలో రచ్చబండ దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళందరూ రిలేటివ్స్ అందరూ కూడా ఒక పరుష పదజాలాన్ని ఉపయోగించి, అరే వీడు మాలోడు వస్తున్నాడు రోయ్, మాది కూడా వస్తున్నాడు రోయ్ అని ఆయన్ను మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పటికీ అలాగే చేస్తున్నారట. ఎందుకు అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థితి అన్నటువంటిది ఉంది. ఎందుకంటే మరి రాజ్యాలను ఏలినటువంటి వాళ్ళు సైతం, బాగా డబ్బులు కలిగినటువంటి వాళ్ళు, భూస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో లోకపరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నపాటున అట్లాంటి మాటలు అన్నప్పుడు ఎలాగైనా దళితులు అనేటువంటిది చాలా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అంటరానితనం అనేది జరుగుతోంది. పూర్తిగా వాళ్ళు అనగారినటువంటి వాళ్ళని నిమ్న కులాల వాళ్ళు అని ముద్ర పడిపోయినటువంటి పరిస్థితి కదా. అలాంటిది మరి ఆ విధంగా మాట్లాడినప్పుడు ఒకవేళ రోషానికి వెళ్ళామనుకోండి, అక్కడ బాహాబాహి అవటానికి అవకాశం ఉంటుంది. ఇంకా బాగా బాధ ఎక్కువైంది అని అంటే, ఎందుకు వచ్చిందిలే ఇలాంటి మాటలు నేనెందుకు పడాలని ప్రభును వదిలేయటానికి అవకాశం ఉండేది. సో అటువంటివి ఏమీ జరగకుండా ఇప్పటికీ తమ్ముడు అటువంటివన్నీ కూడా భరిస్తూ, అవును నాకు క్రీస్తు ఫలానా అయితేనే యేసుప్రభు నాకు సొంతం అవుతాడు, ఆయన రక్షణ నాకు చేరువ అవుతుందంటే నేను వాణ్ణే అని ఒప్పుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అంటే క్రీస్తు నిమిత్తము అనేది ఇదే. ఇంకొన్ని సందర్భాల్లో మనం ఎట్లా ఉండాలంటే, తప్పు చేస్తే బాధలు పడడం, తప్పు చేస్తే హింసించబడడం, తప్పు చేస్తే మనం శిక్షించబడడం అది మామూలే. కానీ తప్పు లేకపోయినా కూడా మనం భరించాల్సిన పరిస్థితి వస్తుంది చూసారా, అదే నీతి నిమిత్తము హింసింపబడువారు. అంటే హింసించబడే వాళ్లకు కొదువు లేదు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు దొంగతనం చేసి పట్టుబడ్డోడు హింసించబడుతూ ఉంటున్నాడు, తప్పులు చేసి హింసించబడే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా హింసించబడే వాళ్ళు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, దానికేం కొదవలేదు. కానీ మనం పొందే హింస ప్రత్యేకమైంది. ఒక విశేషం ఉంది హింస పొందేదానికి ముందు. ఏముంది అని అంటే, నీతి నిమిత్తము హింస పొందటం అని. ఓకే, సో దాన్ని బాగా అంటే యేసు ప్రభు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగానికి తాలూకు
అనేకమైనటువంటి ఆ విషయాలను సత్యాలను ఎరిగిన వాడై అపోస్తలుడైన పేతురు గారు చెప్తున్నటువంటి ఒక చక్కటి మాట మనం చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. క్రీస్తు నామము నిమిత్తము, మనుష్య కుమారుని నిమిత్తము అనే మాట, క్రీస్తు నిమిత్తము నేను ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపములో పరవాసిని అయితే నేను అంటాడు యోహాను గారు ప్రకటన గ్రంథం విషయంలో ఆలోచన చేయగలిగి. సో ఒకనాడు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆయన రక్షకుడిగా అంగీకరించినప్పుడు ప్రభుత్వమే వ్యతిరేకించి నానా చిత్రహింసలకు గురి చేసి ప్రాణాలను సైతం తీసేసినటువంటి చరిత్ర మనం చూడగలం. ఈరోజు అటువంటి పరిస్థితులు లేకపోయినా మానసికంగా హింసించే, అవమానపరిచే, దిగజార్చే, రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు, చేష్టలు చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ వివాహమైంది, చాలా కాలం వరకు పిల్లలు కలగలేదు, ఏదో జీవము గల దేవుడు అన్నావు కదా, మాట్లాడే దేవుడు అన్నారుగా, వినే దేవుడు అన్నారుగా, ఏదో గొప్ప దేవుడు అన్నాడుగా, దేవుళ్ళల్లో మా దేవుడు వెరీ వెరీ స్పెషల్ అన్నారుగా, ఏదిరా మీకు గర్భఫలమే ఇవ్వలేదే మీ దేవుడు, మీ దేవుడు మీకు ఇంకా ఉద్యోగమే ఇవ్వలేదే, మీకు ఇంకా దేవుడు సొంత ఇల్లే ఇవ్వలేదే, మీ అప్పులే తీర్చలేదే. అంటే దేవుడు అనగానే ఇవన్నీ నెరవేర్చేవాడు దేవుడు అని మీరు అనుకుంటే, మరి ప్రభుత్వాలు ఎన్నో వేలకు వేలు ఉద్యోగాలు ఇస్తున్నాయిగా, మరి ప్రభుత్వం దేవుడైపోతుందా చెప్పండి? సామూహికంగా ఎంతో మందికి వివాహాలు జరిగిస్తూ ఉన్నారు కొందరు సమాజంలో, కొందరు పెద్దలు ఫ్రీగా దగ్గరుండి మరి వాళ్లకు కావలసినటువంటి మినిమం రిక్వైర్మెంట్స్ ఇచ్చి మరి చేస్తున్నారు. వాళ్ళ దేవుడనా అర్థం ఏంటి? అసలు మనిషి ఎట్లా తయారయ్యాడంటే అంత పొల్యూట్ అవటం జరిగింది. సో అలా పొల్యూట్ అయినటువంటి వాడు పొల్యూట్ అయినటువంటి మాటలే మాట్లాడతారు తప్ప దెయ్యాలు వేదాలు వల్లించలేవుగా, అది జరిగే పని కాదు కదా. సో అందుకే దేవుడు చెప్తూ ఉంటున్నాడు పేతురు గారి ద్వారా 15వ వచనంలో చాలా క్లారిటీ ఇచ్చాడు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఈ చెప్పినటువంటి ఈ జాబితా ఏదైతే ఉందో ఆ జాబితాలో ఉన్నోళ్ళందరూ కూడా ఖచ్చితంగా బాధను అనుభవిస్తారు. ఎందుకనంటే దొంగ ఎప్పటికైనా దొరుకుతాడు, నరహంతకుడు దొరుకుతాడు, దుర్మార్గుడిని దొరకపుచ్చుకుంటారు, పరుల జోలికి పోయేవాడికి దేహశుద్ధి చేస్తారు. అది జరిగేది. వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళకి హింస పొందుతున్నారు, బాధ పొందుతున్నారు, దెబ్బలు తింటున్నారు అని అంటే ఓకే, అది ఎక్కడైనా లోకంలో జరిగేది. కానీ మనం ఏ దొంగతనం చేయకపోయినా, హత్య చేయలేకపోయినా, దుర్మార్గులం కాకపోయినా, పరుల జోలికి పోకపోయినా, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే అతడు సిగ్గుపడక, అంటే సిగ్గుపడకుండానే ఉండాలి. ఎందుకు ఇంత అవమానం జరిగింది? దేవుడా నువ్వు ఉన్నావా లేవా? అసలు నీకోసమే నేను నిలబడితే నాకు ఇంత అవమానం కలిగి, ఈ మాటలు మాట్లాడకూడదు. లేదంటే ఎవరన్నా అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు సిగ్గుపడకూడదు. మనకి ఎప్పుడు కూడా లోకం నుంచి ఎదురయ్యేటువంటి సమస్యలు ఇవే. యేసుప్రభు చెప్పినటువంటి మాటలు, మరి నేను వైరం పెట్టవచ్చునంటే వైరం పెట్టాడు మాకెందుకు? ఎక్కడన్నా వైరం ఎవరన్నా కొట్లాడుకుంటూ ఉంటే, అసమాధానంగా ఉంటే, ఒక ఉద్రిక్త వాతావరణం ఉంటే అక్కడికి వచ్చి చల్లబరచాలి, సమాధానపరచాలి. కానీ ఇదేంటయా భార్యాభర్తలకు, అత్త కోడళ్లకు, అత్త మామ అల్లుళ్లకు, తండ్రి బిడ్డలకు వైరం పెట్టడానికి వచ్చాడట, అంటే చిచ్చులు పెట్టాడు మాకెందుకు అని చాలా మంది యేసు ప్రభు గురించి మాట్లాడతారు.
సమాధానం నేను పంపలేదు, ఖడ్గమునే పంపవచ్చునని అన్నాడుగా. కాబట్టి ఇట్లాంటి దేవుడు మనకు అవసరమా? ఆయన మళ్ళీ ఇంకొకరు మాట్లాడుతూ ఏమంటారు అంటే, ఇవన్నీ మనల్ని బాధ పెట్టే అంశాలు ఏంటో చెప్తున్నాను మీకు ప్రాక్టికల్ గా. బైబిల్ కాల్ చేస్తున్నారు, ఆ కాల్ చేస్తున్న వాడిని ఏదో ఒకటి మనం చెయ్యాలా, బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కేసులు పెట్టడం, మనం రోడ్ల మీదకి ఎక్కటం కూడా చేస్తూ ఉన్నాంగా. సో అంత మాత్రమే కాకుండా మరి 3 మేకుల్ని పీక్కోలేక పోయినటువంటి వాడు నిన్ను నన్ను ఏం రక్షిస్తాడు? వీడు ఇతరులు రక్షించను, తను తానే రక్షించుకోలేదని యేసుప్రభుని గురించి దుర్భాషలాడిన సందర్భాలు లేదా? మరేమో పరిశుద్ధాత్మని వలన గర్భం ధరించిందంటే అది ఎట్లా సాధ్యం అవుద్దురా? ఎలా జరుగుతుంది అది చెప్పు? లేదు ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకోనుంది అని మాట్లాడడం, ఇలాంటివన్నీ ఒకటి కాదు. 12 ఏళ్ల వయసులో ఇండియాకు పారిపోయి వచ్చి మీ యేసుప్రభు 30 ఏళ్ల వయసు వరకు మా వేద పండితుల దగ్గర అన్ని మంత్రాలు, విద్యలు, యోగా అన్ని నేర్చుకొని అవన్నీ పాలస్తీనాలో ప్రదర్శించడానికి వెళ్ళాడు. ఆ విధంగా ఫేమస్ అయ్యాడు. సిలువలో కూడా ఆయన యోగా చేశాడు, ఆయన చచ్చిపోలేదు. మళ్ళీ కాశ్మీర్కి వచ్చాడు, ఆయన సమాధి కూడా కాశ్మీర్లో ఉంది. ఈయన తమిళ బ్రాహ్మణుడు యేసుప్రభు అని ఎన్నెన్నో ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మనకు రక్తం ఉడికిపోయినటువంటి పరిస్థితులు లాంటివి రావటం, వాళ్ళు ఏదైనా చేసేయాలని అంటే మనం హింసకు పాల్పడేటటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి తప్ప, అరే ఇది ఎప్పుడో చెప్పాడు కదా క్రీస్తు నిమిత్తము ఈ విధంగా నిందల పాలు అయిపోతాం, మనం బాధలు అనుభవిస్తాం. ఎందుకంటే ఈవెన్ నిజం కోసం, సత్యం కోసం, భక్తి కోసం నిలబడినటువంటి ప్రవక్తలను కూడా వదిలిపెట్టలేదట. ఎవరిని తప్పు పట్టలేదు సమాజం. మోషే గారిని తప్పట్లేదా? ఏలియా గారిని తప్పట్లేదా? దైవజనులుగా, ప్రవక్తలుగా ఉన్నటువంటి ఎందరినో తప్పుపట్టడంతో పాటు వాళ్ళని ప్రత్యక్షంగా హింసకు గురి చేయటం కూడా, చిత్రవధకు గురి చేసి చంపటం కూడా, ఆహారము నీళ్లు ఇవ్వకుండా చంపబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? ఎంతో రకాలుగా హతసాక్షులైనటువంటి వారు, రాళ్లతో కట్టబడిన వాళ్ళు, రంపములతో కోయబడినటువంటి వాళ్ళు, దిక్కులేనటువంటి వాళ్ళగా గుహల వెంబడి, అడవుల వెంబడి పరుగులు తీసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళంతా నీతి నిమిత్తం హింసింపబడిన వారే అని అర్థం. ఈరోజు మనం ప్రభులోకి వచ్చిన తర్వాత కంఫర్ట్స్ అనేటటువంటి వాటిని ఎప్పటికీ కోరకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రభు సమక్షానికి, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏ రోజు కూడా ప్రభు నేను ఈ కంఫర్ట్స్ మీకు ఇస్తాను నా దగ్గరకు వస్తే అని ఏ రోజు చెప్పలే. మీరు చేపలు పట్టడం మానేయండి, మీకు కోట్ల రూపాయలు నేనే ఇస్తాను, మీకు అది పట్టే కర్మ ఏమొచ్చింది అనలేదే. మనుషులను పట్టే జారులుగా చేస్తానన్నాడు. అసలు చేపలు పట్టేటువంటి పనే చాలా సులభం, అది చాలా ఈజీగా పడతాయి చేపలు. అవి రాత్రో పగలో ఏదో ఒక టైంలో ఉన్న పడతాయి. కానీ మనిషి అంత సులభంగా దేవుడికి పట్టుబట్టం అంటే అంత చిన్న విషయం కాదు. ఇది ఎలాగుంటుందంటే శిష్యులను యేసుప్రభు పిలిచిన రీతి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అర్థం. పెనం మీద నుంచి అన్నా ఉంటే కొంచెం కాస్త బెటర్మెంట్ ఉండదు, పొయ్యిలో ఆల్రెడీ నిప్పుల కుంపటదే. అట్లా చేపలు పట్టే వాళ్ళ నుంచి మనుషులు పట్టే జాలుగా వస్తానండి. ఎక్కడ వాళ్ళు కంఫర్ట్ గా ఉండడం జరిగింది? వాళ్ళు ఎప్పుడు కూడా నీతి నిమిత్తం హింసించబడిన వాళ్లే, క్రీస్తు నిమిత్తము ఆకలి దప్పులతో ఉన్నటువంటి వాళ్ళే, తరచూ జాగాలతో ఉన్నటువంటి వాళ్లే, అవమానాలతో ఉన్నటువంటి వాళ్లే, కపట సహోదరుల వల్ల అయినటువంటి ఆపదలతో ఉన్నటువంటి వాళ్లే. ఇవన్నీ మనం చూసినప్పుడు మనకేం అర్థం అవ్వాలి? యేసుప్రభు ఏ రోజో చెప్పాడు, అయ్యా దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాదు, శిష్యుడు బోధకుని కంటే ఎక్కువవాడు కాదు అని. అంటే అర్థం ఏంటి? మీరు హింసించబడుతున్నారని మీరు బాధపడుతున్నారా? మీరు అవమానం పొందుతున్నారని ఏమన్నా బాధపడుతున్నారా? మీకంటే ముందు నాకు వచ్చింది అది, ఒక్కసారి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి అన్నాడు. మనమన్నా అక్కడక్కడ లోపాలతో ఉన్నటువంటి వాళ్ళు, మనమన్నా అక్కడక్కడ తేడాగా ఉండేటటువంటి వాళ్ళు. కానీ యేసు ప్రభు ఎంత పర్ఫెక్షన్ తో ఉన్నటువంటి ఆయనకి ఎన్ని అవమానాలు కలిగాయి మన అందరికి తెలుసు కదా. యేసు ప్రభుకు మతి భ్రమించిందని,
యేసు ప్రభు ఎంగిలి పాలు తాగినటువంటి తమ్ముళ్లే మాట్లాడటం అనేది ఎంత బాధాకరమైన విషయం అండి. నువ్వు చేసేదేవో నీ శిష్యుల దగ్గర చేసుకో అన్నటువంటి పరిస్థితి. స్వస్థపరుస్తూ ఉంటే, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే, దయ్యాల రాజు ఒక ఆయన ఉన్నాడు, బయల్జెబూలు, దయ్యాలకు అధిపతి. ఆ అధిపతి దయ్యాలకు అధిపతితోనే పోగొడుతున్నాడు అని మాట్లాడటం ఎంత అవమానకరమైనటువంటి విషయాలు పిల్లల. ఒకటి కాదు, రెండుగా. అంత పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి మిస్టర్ పర్ఫెక్ట్ అని ఎవరైనా భూమి మీద ఉన్నారంటే ఆ ట్యాగ్ లైన్ యేసుప్రభుకు ఒక్కరికే చెల్లుతుంది. అటువంటి ఆయన్ను కూడా వదిలిపెట్టకుండా అనేక రీతులుగా చిత్రయోధలకు గురి చేసినటువంటి సమాజం అయినప్పుడు, నా ప్రభువుకు దక్కని గౌరవం, నా ప్రభువుకు దక్కని మర్యాద, నా ప్రభువుకు దక్కని లేని ఆ కంఫర్ట్స్ నాకెందుకు అనేటటువంటి ఆలోచన మనం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ ఆలోచన చేయటంతో పాటు ఆచరణలో కూడా పెట్టగలగాలి. ఈ మాటలన్నీ యేసు ప్రభు చెప్పిన తర్వాత శిష్యులు ఎలా మారిపోయారో ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఎంత వాళ్ళు ప్రాక్టికల్ గా వెళ్ళిపోవడం జరిగిందో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది పిల్లరా. అపోస్తలుల కార్యములు చూద్దాం, 5వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము చివరి 2 వచనాలు 40-41 వచనం వరకు చూద్దాం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. కొట్టించి అనంటే మనకు సింపుల్ గా అనిపిస్తుందేమో కదా. అది కాదు. అప్పుడప్పుడు మా పిల్లల్ని అరే ముక్కు చెంపలు వేయమని అంటే గంధం రాసినట్టు కొడతారు. అట్లా కొట్టడం కాదు, ఇది చితక కొట్టడం. ఎందుకనంటే ఇంకా వాళ్ళు పొరపాటున ఈ దెబ్బలకైనా భయపడి నెక్స్ట్ టైం యేసు ప్రభు ఊసే ఎత్తకూడదు అన్నట్టుగా కొట్టడం. అంతేగాని ఏదో కొట్టించనగానే చిన్న పదం అనుకోకండి. ఆ ఒళ్ళంతా కుళ్ళబడవడం అనేటటువంటి పరిస్థితి, 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది. ఎందుకు అంత పరిస్థితి చేయడం జరిగింది? వాళ్ళు ఏమో దొంగతనం చేశారా, హత్య చేశారా, అత్యాచారం చేశారా, దోచుకున్నారా, దుర్మార్గులా, రాజద్రోహులా? ఏం చేయటం జరిగింది అని అంటే అదే చెప్పారు. మీరు మిమ్మల్ని ఎందుకు కొట్టామంటే యేసునామమును బట్టి మీరు బోధించారు, యేసునామమును బట్టి మీరు స్వస్థపరిచారు, యేసునామమును బట్టి వాళ్ళ కళ్ళను తెరిచారు, యేసునామమును బట్టి వాళ్ళను బాగు చేశారు, కుదుటపరిచారు, రక్షణలోకి తీసుకుని వచ్చారు. ఇదే మిమ్మల్ని కొట్టడానికి కారణం. మీరు అలా చేయకపోతే మేము కొట్టవిక అని మాట్లాడటం అనేది జరిగింది. అయితే ఇంత చేసినటువంటి వాళ్ళు ఏమయ్యారట? 41వ వచనంలో ఆ నామము కొరకు, అంటే ఏ నామము? క్రీస్తు నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. రోజు మనం ప్రభువును అంగీకరించినందుకు, రక్షకుడిగా మనం కలిగి ఉన్నందుకు చాలా మంది ఎట్లా ఆలోచన చేస్తారంటే, ప్రభువా నిన్నే నమ్ముకున్నాను కదయ్యా, చర్చికి అందరికంటే ముందు వచ్చేది నేనే కదయ్యా, చర్చిలో ఎన్నో పనులు చేస్తాను కదయ్యా, అందరికంటే ఎక్కువ నేనే కదయ్యా నీ సేవ కోసం ఇచ్చేది, నీ ఒళ్ళు దాచుకోకుండా నీ పనిలో ఉండేది నేనే కదయ్యా, మరి ఇంతగా నేను నీ ఎడలో ఉంటే నువ్వేంటయ్యా నాకు ఉద్యోగం రానికుండా చేసావు, ఎన్నో సంవత్సరాలుగా రాస్తూ ఉంటే ఒక్కసారి గట్టెక్కించచ్చు కదయ్యా, నువ్వు అనుకుంటే ఇది ఎంతసేపు అయ్యా, నువ్వు అనుకుంటే ప్రధానమంత్రినైనా చేయగలవు, కనీసం చిన్న ఉద్యోగం నువ్వు వెళ్ళి ఇప్పించలేకపోతున్నావు ఏంటయ్యా అని మాట్లాడటం అనేది జరగటం మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. పెళ్లి కాకపోయినా దేవుడి మీదకి వెళ్ళిపోతాం, పిల్లలు కలగకపోయినా దేవుడి మీదకి వెళ్తాం, అప్పులు తీరకపోయినా దేవుడి మీదకి వెళ్తాం, సమస్యలు తీరకపోయినా దేవుడి మీదకి వెళ్ళిపోతాం, ఇల్లు కట్టుకోలేకపోయినా దేవుడి మీదకి వెళ్ళిపోతాం, ప్రభు మీదకి వెళ్ళిపోతాం. అట్లా కాదు, ఇల్లు అంత అవమానం, అంటే అవమానం కలిగే విధంగా వాళ్ళు కొట్టారన్నమాట. అవమానకరమైన రీతిగా మనుషులు కొట్టడం అంటే ఎట్లా ఉంటుంది? బట్టలు తీసేశారేమో, విచక్షణారహితంగా కొట్టేశారు. అది అవమానం అంటే అని మహా సంతోషంతో మహాసభ ఎదుటి నుంచి వెళ్ళిపోయి చేసిన పని ఏంటి అంటే, ప్రతిదినము దేవాలయంలో ఇంటింట మానక బోధించు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి.
అది నీతి నిమిత్తం హింసించబడిన తర్వాత కూడా మరలా హింస కోసం ప్రిపేర్ అయిపోవటం. అసలు మనం పిలువబడినటువంటి పరిస్థితే మరలా మన సొంత విషయంలో కాదు సుమా, నేను చెప్తున్నాను మళ్ళీ. వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులతో విషయంలో ఉన్నప్పుడు ఎవడు వ్యక్తిగతంగా వాళ్ళు వదిలేయచ్చు, కానీ ప్రభు సంబంధికులుగా ఎప్పుడైతే మనం అడుగేస్తామో ముందుకి, అవన్నీ భరించుకోవటానికి సిద్ధపాటు ఉంటేనే రావాలి ప్రభులోనికి. లేదు నాకు ఇంత ఎట్లా ఉంటుందని తెలియదు అది ఇది అని ముందుగానే దేవుడు తగులుబడి చూసుకో అంటాడు. ముందే రావడానికి ముందే చూసుకో అంటాడు. ఆర్మీలో జాయిన్ అయ్యడానికి ముందే సంతకం పెట్టేసి జాయిన్ అయిపోవాలి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎనీ టైం యుద్ధం జరుగుతున్నదంటే నేను భార్యతో ఉన్నా, అమ్మ నాన్నలతో ఉన్నా, పిల్లలతో ఉన్నా, బంధుమిత్రులతో ఉన్నా, స్నేహితులతో ఉన్నా, సంతోషాల్లో ఉన్నా, ఆనందాల్లో మునిగి తేలుతూ ఉన్నా, ఇల్లు గడుతూ ఉన్నా, ఏమున్నా నేను వచ్చి యుద్ధంలో ప్రాణాలు తీయటానికైనా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధం అని ఒప్పుకొని సంతకం పెట్టడం. బాప్తిస్మాలకు ముందు ఇలాంటివన్నీ కూడా ఎవరు చెప్పరు, ఎందుకంటే చెప్తే నిలబడరేమోనండి. తర్వాత అయినా తెలుస్తాయి కదా, రహస్యమైనది ఏది బయలుపరచకుండా పోదు కదా. మరి అప్పుడు చెప్తే బాగుంటుందా? ఆలోచించండి. అప్పుడు చెప్తే సరిపోద్దా? అప్పుడు చెప్తే నిలదొక్కోగలరా? ప్రారంభంలో అన్ని కూడా ఏవేవో మాయ మాటలు చెప్పి మన వాళ్ళు చాలా మంది చేసే పొరపాటు అదే. మీకు ఏమైనా బాధలు ఉన్నా పర్లేదు, కోర్టు కేసులు ఉన్నా పర్లేదు, పిల్లలు లేరా, ఉద్యోగాలు లేవా, పెళ్లిళ్ళు కావట్లేదా, అప్పులు తీరట్లేదా, కుదరని రోగాలు ఉన్నాయా, ఏం పర్లేదు, ప్రభు దగ్గరికి రండి, మీకు ఇవన్నీ కూడా తెచ్చబడతాయి కాదనిలే. కానీ ఎప్పుడు అనంటే మనతో దేవుడికి పని ఉంది, వీళ్ళు నమ్మకమైన వాళ్ళే అనుకున్నప్పుడు ఏ సమస్య అయినా ఆయన సమస్యగా భావించి తీరుస్తాడాయన. ఎందుకనంటే మీరు అడగక మునిపే మీకు కావలసిన మన మనసంతా తెలిసినటువంటి వాడు కదా దేవుడు. అది వేరే సంగతి. ఏది ఏమైనా వాళ్ళు ఎట్లా భావించారు, పౌలు గారు అయితే మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట చెప్తాడండి. సరే ఆ మాట చూద్దాం. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 18వ వచనంలో చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. అంటే ఆ శ్రమలు వాళ్ళు దృష్టించట్లేదట. మహిమ మన మొదట ప్రత్యక్షం కాబోయేటటువంటి మహిమ ఉంది, ఆ రాబోయే లోకం ఉంది, అక్కడ మనం నీతి నివసిస్తుంది, సదాకాలం అక్కడ ఉంటాం. ఇక్కడ నీతి లేదు. నీతి కొరకు మనం హింసించబడేదే ఉంటుంది, నీతి లేని జనం మనల్ని హింసించేదే ఉంటుంది. ఇది వాళ్ళకి వచ్చిన క్లారిఫికేషన్స్. అన్ని శ్రమలు పౌలు గారికి పొందినటువంటి శ్రమలు మామూలు మనందరికీ తెలుసు కదా. 2వ పత్రికలోనే ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో అది చదువుతూ ఉంటే మనకు ఆయాసం వస్తుంది. చదివితేనే ఆయాసం చూస్తూ ఉంటే భరించిన ఆయన పరిస్థితి ఎంత పెయిన్ ఉండాలి. కాబట్టి క్షణమాత్రముండు చులకని శ్రమ అని చెప్పడం జరిగింది. అది నీతి నిమిత్తం హింసించబడేటటువంటి రీతి. అంటే ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు పౌలు గారు, ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, రక్తసిక్తమైన దేహం అయింది ఆయన దేహం. ఎందుకోసమనంటే కేవలము క్రీస్తు నిమిత్తము, క్రీస్తు సాక్షిగా ఉన్నందుకు, క్రీస్తును క్రీస్తై ఉన్నాడు, ఆయన మెస్సీ అయి ఉన్నాడు, ఆయన రాజై ఉన్నాడు, ఇశ్రాయేల్ రాజుకు మన రక్షకుడై ఉన్నాడు, మన పాపం నుండి ఆయన విమోచిస్తాడు, ఆయన తప్ప వేరే మార్గము లేదు. ఆకాశము క్రింద ఇవ్వబడినటువంటి నామంలో ఏ నామంతో కూడా మనం రక్షణ పొందలేమని ఇటువంటి మాటలు చెప్పినందుకే, ఇలాంటి వాటి గురించి సాక్ష్యం ఇచ్చినందుకే ఆ రీతిగా వాళ్ళు హింసలు పొందటం జరిగింది. ఈరోజు మనం అంత స్థాయిలో కాకపోయినా ఇదిగో కేవలం మనుషుల నుంచి వచ్చేటటువంటి ఆ తప్పుడు మాటలు కొన్ని రకాల మన మీద భౌతిక దాడికి పెద్దగా దిగకపోయినా ఎక్కడో చాట చెదురుమదురు సంఘటనలు అంటారే, పొరచాటు వెళ్ళినప్పుడు వాళ్ళు రాళ్లతో కొట్టారని మన అనంతపురం జిల్లాలో మనం విన్నాం, లేదా ఇంకో చాట పేడ జల్లారని విన్నాం. ఇట్లా
కొన్ని కొన్ని చోట్లే కొందరికి మాత్రమే రేరుగా జరిగేది ఉంటుంది. కానీ అక్కడ ఎవరో కొందరు మాత్రమే సేఫ్ గా ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి హింసల పాలయ్యేటటువంటి పరిస్థితి. అయినా కూడా వాళ్ళు నిలదొక్కోగలిగారు, మనం నిలదొక్కోలేకపోతూ ఉంటున్నాం. అంటే ప్రభులోకి వచ్చిన తర్వాత కంఫర్ట్స్ కోరకూడదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నాకు ఈ ఈ గౌరవం దక్కాలి, ఈ పరిస్థితి ఉండాలి, అది జరగాలి, ఇది జరగాలని మనం అంతా కోరుకుంటూ ఉంటాం. ఎక్కడ కోరుకున్న తప్పు లేదు, కానీ ప్రభు సేవలో వచ్చినప్పుడు మాత్రం 100% మనం ఖచ్చితంగా తగ్గింపు కలిగి ఉండాలి. ఆ అవమానాలకైనా, బాధలకైనా, దేనికైనా సిద్ధపాటు కలిగి ఉండాలి. మెట్టుకు ఒకటే విషయం చివరిగా గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి ధన్యత ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని మొదలై ఆఖరి ధన్యత కూడా మీరు ధన్యులు, పరలోక రాజ్యమే మీది అని మొదటి ధన్యతలో పరలోక రాజ్యంతో మొదలై చివరి ధన్యత కూడా పరలోక రాజ్యంతో ముగియబడింది. అంటే ధన్యుడు ఎవరయ్యానంటే నేను పరలోక రాజ్య వారసుడిగా అవ్వాలి అని ఆధ్యాత్మిక జీవితాన్ని మొదలుపెట్టి ఆత్మీయంగా దేవుడి మీద, క్రీస్తు మీద, పరిశుద్ధాత్ముడి మీద, అపోస్తలుల బోధ మీద, సంఘం మీద, సహవాసం మీద తగిలినటువంటి వాళ్ళు పరలోక రాజ్య వారసులు అని మొదలు పెట్టాలి. ఆఖరికి పరలోక రాజ్యానికి మనం వారసులు అవ్వాలి. కనుక పరలోకముతో మొదలైన ధన్యత పరలోకముతోనే ముగించబడింది. అంటే ఆత్మ సంబంధంగా మనం ఆరంభించి శరీర సంబంధంగా ముగించకూడదు, అది మంచిది కాదు. ఆత్మ సంబంధంగానే ముగించాలి. కాబట్టి పరలోక రాజ్యపు టార్గెట్ మొదటి ధన్యతలోను చివరి ధన్యతలోను ఉన్నది కనుక అక్కడ చేరుకోవటానికి మనం ఖచ్చితంగా ప్రభులో ఉన్నప్పుడు ప్రతి విధమైనటువంటి అవమానాలకి, బాధలకి, వేదనలకి, ఎదురు దెబ్బలకి, చీత్కారాలకి అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. కొన్ని సందర్భాల్లో నా అనుకున్న మన వాళ్ళే, దగ్గరైనటువంటి వాళ్ళే ప్రభుని బట్టి, కేవలం ప్రభుని బట్టి మనకు దూరం అయిపోవటం, మనల్ని దూషించటం, మనల్ని ఇబ్బంది పెట్టడం, మనల్ని బాధపరచటం, మనల్ని ఇలా రకాలుగా చిత్రవధకు గురి చేయటం మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి పరిస్థితులన్నిటికీ కూడా మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి అంటారు చాలా మంది, మన కరోనా టైంలో మరి చాలా మంది ఆత్మీయులను మనం కోల్పోయాం, బంధువులను, మిత్రులను కోల్పోవటం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా అరే మీ దేవుడు కరోనాను ఆపలేడా, మరి శక్తిమంతుడు, బలవంతుడు, అవి ఇవి అని మాట్లాడతారు కదా, మరి ఏమైందిరా మీ దేవుడి శక్తి అని మాట్లాడతారు. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. కానీ అవన్నీ చూసినప్పుడు మనం కృంగిపోకూడదు. పొగడ్తలకు పొంగిపోవటం, విమర్శలకు కృంగిపోవటం అనేది అది సాధారణ మానవుడి లక్షణం. మనం కూడా అలాగే ఉండకూడదు. మనము అసాధారణమైనటువంటి క్రీస్తును ధరించుకున్నటువంటి వారు కనుక క్రీస్తు వంటి ఆ నిబ్బరము కలిగి ఉండాలి, క్రీస్తు వంటి సహన గుణం ఉండాలి, క్రీస్తు వంటి సాత్వికం ఉండాలి, క్రీస్తు వంటి జయ జీవితం మనం వీటన్నింటి నుంచి అధిగమించగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. కాబట్టి దయచేసి నీతి నిమిత్తం హింసించబడే ధన్యతలోనికి మనం అందరము రావాలని, అది క్రీస్తు నిమిత్తము మనం అందరి చేత, నా నామ నిమిత్తం మీరు అందరి చేత దేశించబడుదురు, అంతం వరకు సహించువాడే రక్షించబడును అని అంటాడు ప్రభు. అంటే ఒకానొక సమయానికి అందరి చేత కూడా అవమానం పొందే పరిస్థితి రావచ్చు, అందరూ తప్పు పట్టే పరిస్థితి రావచ్చు. అయినా దేనికి కూడా వెరవకుండా సిద్ధపాటుతో మనము ఏ విశ్వాసయాత్రను కొనసాగించవలసిన వారమే ఉండాలి. దానికి మన క్రీస్తు స్ఫూర్తి, అపోస్తలు స్ఫూర్తి, ఈ తరంలో కూడా కొందరు నికారసైన స్వచ్ఛమైనటువంటి భక్తుల స్ఫూర్తి. వారిని చూస్తూ గొప్ప సాక్షి సమూహంగా మన చుట్టూ మేఘం వలె ఆవరించిన వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ నిజముగా పరలోకాన్ని ఆఖరికి స్వతంత్రించుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తూ
ఈ మాటలు ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి.